బైబిల్లో కేవలం 25 వచనాలు మాత్రమే ఉన్న ఒక చిన్న పుస్తకం. కానీ అందులో ఉన్న హెచ్చరిక చివరి కాలానికి చాలా ముఖ్యమైనది. సంఘంలోకి నెమ్మదిగా ప్రవేశించిన తప్పుడు బోధకుల గురించి ఘోరమైన హెచ్చరిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం యూదా పత్రికలో ఉన్న గొప్ప సందేశం. సంఘం పెరుగుతోంది. యేసుక్రీస్తు స్వర్గారోహణ తర్వాత క్రైస్తవ సంఘం వేగంగా పెరుగుతోంది. ప్రజలు యేసును విశ్వసించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇంటి సంఘాలు ఏర్పడుతున్నాయి. వారు కలిసి ప్రార్థిస్తున్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. కానీ ఒక ప్రమాదం నెమ్మదిగా సంఘంలోకి ప్రవేశిస్తోంది. తప్పుడు బోధకులు. కొన్ని వ్యక్తులు సంఘంలోకి వచ్చారు. వారు బయటకు మంచి గురువుల్లా కనిపించారు, కానీ వారి బోధలు ప్రమాదకరమైనవి. వారు ఇలా చెబుతున్నారు: దేవుని కృప ఉన్నందున పాపం చేసినా పర్వాలేదు. కొంతమంది యేసు ప్రభు అని కూడా నిరాకరించారు. ఇది చూసి సంఘంలో గందగోళం ఏర్పడింది. యూదా ప్రవేశం. ఈ పరిస్థితిని చూసి ఒక వ్యక్తి హృదయం బాధపడింది. ఆ వ్యక్తి పేరు యూదా. ఆయన తనను ఇలా పరిచయం చేసుకున్నాడు: నేను యూదాను, యాకోబు సోదరుడను. బైబిల్ పండితుల ప్రకారం ఈ యూదా యేసు సోదరుడు. ఒక ముఖ్యమైన నిర్ణయం. యూదా మొదట విశ్వాసులందరికీ రక్షణ గురించి ఒక ప్రోత్సాహకరమైన పత్రిక రాయాలని అనుకున్నాడు. కానీ సంఘంలో జరుగుతున్న ప్రమాదాన్ని చూసి అతను తన సందేశాన్ని మార్చుకున్నాడు. అతను ఇలా రాశాడు: మీకు అప్పగించబడిన విశ్వాసం కోసం పోరాడండి. దేవుని తీర్పు ఉదాహరణలు. యూదా ప్రజలకు హెచ్చరిక ఇవ్వడానికి పాత నిబంధనలో జరిగిన సంఘటనలను గుర్తుచేశాడు. దేవుడు ఈజిప్టు నుండి ఇజ్రాయేలు ప్రజలను రక్షించాడు, కానీ ఆయనను నమ్మని వారు అరణ్యంలో నశించారు. కొన్ని దూతలు దేవునికి విధేయంగా లేకపోయారు. అందుకే దేవుడు వారిని శిక్షించాడు. సొదొము మరియు గొమొరా నగరాలు పాపంతో నిండిపోయాయి. చివరికి దేవుని తీర్పుతో ఆ నగరాలు నాశనమయ్యాయి. తప్పుడు బోధకుల అసలు స్వభావం. యూదా వారిని ఇలా వివరించాడు: వారు మేఘాలు లేని మేఘాల్లా, వారు ఫలం లేని చెట్లలా, వారు తుఫాను సముద్రాలల్లా. వారు బయటకు మంచివాళ్లలా కనిపించినా వాస్తవానికి ప్రజలను నాశనం చేసే వ్యక్తులు. విశ్వాసులకు ఇచ్చిన సూచనలు. యూదా విశ్వాసులకు ఇలా చెప్పాడు: మీ విశ్వాసంలో బలపడండి, పవిత్రాత్మలో ప్రార్థించండి, దేవుని ప్రేమలో నిలబడండి, సందేహపడుతున్న వారిని సహాయపడండి, వారిని సత్యం వైపు నడిపించండి. గొప్ప ముగింపు. యూదా తన పత్రికను ఒక గొప్ప స్తోత్రంతో ముగించాడు: మనలను పడిపోకుండా కాపాడగల దేవునికి మహిమ, మహత్తు, అధికారము యుగయుగాలు కలుగును. యూదా పత్రిక చిన్నదే, కేవలం 25 వచనాలు మాత్రమే. కానీ అందులో ఉన్న సందేశం ఈ రోజుకి చాలా ముఖ్యమైనది. తప్పుడు బోధల నుంచి జాగ్రత్తగా ఉండాలి, నిజమైన విశ్వాసాన్ని కాపాడాలి, దేవుని ప్రేమలో నిలబడాలి. మీకు ఈ బైబిల్ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బైబిల్ రహస్యాలు మరియు కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.